మీరు అడిగినటువంటి క్వెషన్ ఏమిటంటే, పెద్దలు సంపాదించి పెట్టినటువంటి కొండలు, బంగారు కొండలు, వీళ్ళు ఏం పని చేయకుండా వృధాగా దాన్ని అమ్ముకొని తినకుండా. దాన్ని కరగబెట్టి అంటే బంగారు కొండల్ని ఐసు ముద్దలు చేయకుండా అది. ఉంచడానికి మార్గం ఏమిటి అని యెస్. అంటున్నారు. అంతే. ఇలా చేయడానికి కారణం ఏందంటే 45 వాస్తు దేవతల్లో ఒక వాస్తు దేవుడు అంటే అసురుడు ఉన్నాడనమాట. ఆయన పేరే పాప యక్షమ. హ్మ్. ఈ పాప యక్షమ అనేది ఎంత ఈ 45లో మోస్ట్లీ డేంజర్ అనేది పాప యక్షమ. హ్మ్. 45 వాస్తు దేవతలు ఉన్నారని అవును. నేను బిఎస్ టాక్ష ద్వారా చెప్పారు. అవును. సవివరంగా తెలియజెప్తున్నాను కదా. అవును. దీంట్లో పాప యక్షమ అనే వాస్తు అసురుడు ఎక్కడ ఉంటాడంటే W8లో ఉంటాడండి. ఓకే. అంటే వెస్ట్లో లాస్ట్లో ఉంటాడనమాట. ఓకే. నార్త్ వెస్ట్ మొదలయ్యే ముందు ఉంటాడు. ఓకే. ఓకే. ఈయన మహత్యం ఎట్లాంటిదంటే ఈయన ఎడిక్షన్కి గురి చేసేవాడు. ఆహా! అంటే వ్యసనాలు. సపోజ్ అన్నిటికంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక తల్లి, పంతులు గారు, నేను కర్ణాటక ప్రాంతంలో మా ఆయనకి తీసుకెళ్ళా. ఎందుకు తీసుకెళ్ళానంటే మా ఆయన అంత మంచోడు ఈ ప్రపంచంలో కాదు, ముల్లోకాల్లో కూడా ఎవడు లేడు. అంత మంచి ఆయన. మా ఆయన గొప్ప. మా ఆయనకు మించినటువంటి వాడు భగవంతుడు కూడా లేడు. బట్ అదంతా ఆయన తాగనంత వరకే. సూపర్. ఆమె డైలాగ్ సార్, నేను చెప్పింది కదా, నా సబ్జెక్ట్ అదే కాదు. కదా. అవును. బట్ ఆయన తాగనంత వరకే. ఆయన తాగడానికి తాగుడు మానిపించే మందు వేసే వాళ్ళు కర్ణాటకలో ఉన్నారండి. నేను అక్కడికి తీసుకెళ్ళా మా ఆయన్ని. తీసుకెళ్ళిన తర్వాత కర్ణాటకలో గురుగారు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అక్కడ వచ్చిన తర్వాత గురుగారు ఈ ముక్కులో ఒక మందు వేసాడు, ఇంకో ముక్కులో ఇంకో మందు వేసాడు. వేసిన తర్వాత ఆ ముక్కు మనం ఇప్పుడు జెండు బాంబు పెట్టుకుంటే ఎట్లా మనకు మండుతుందో అట్లా వాళ్ళకి మండి వాళ్ళ చేతులు వదిలేసి పట కొట్టుకొని వాళ్ళు కింద మీద తిరిగి కింద పడిపోతారు. పడిపోయిన తర్వాత ఒక 3 రోజుల వరకు వాళ్ళకి మతి సరిగా ఉండదు. ఏదో మత్తులో ఉన్నట్టు ఉంటారు. అంటే వాళ్ళకి ఆ మందు ప్రభావం. ఏమంటారు, మన ఈ మందుని వాళ్ళు తాగేది ఏమంటారు, అది అడిక్షన్. సో ఆల్కహాల్ అనే పేరు కూడా మాకు కొంచెం తెలుసు. అయితే మీకు అలవాటు చేయాలి, లాభం లేదు. సో అప్పుడు ఈ వృత్తి నేను ఎప్పుడు మానేస్తానో అప్పుడు నేను ఈ జన్మలో గనక ఈ వృత్తి మానేస్తే అప్పుడు మీతో పాటే పక్కా షేర్ చేస్తాను. మీరు మానేస్తే మీ ఫ్యాన్స్ మా స్టూడియో మీద రాళ్ళేస్తారు. వద్దండి. సార్ అదే మీకు మాకున్నటువంటి ఈ సాంగత్యం, ఈ చనువు అనేది ఉండాలి సార్ ఎప్పుడు కూడా. అది మీ మంచితనం మాకు ఈ విధంగా అంటున్నారు. సో ఆ తల్లి ఏమందంటే దేవుడి కంటే గొప్పడు మా ఆయన, కానీ తాగినప్పుడు మాత్రము అంతకంటే పెద్ద రాక్షసుడు. ఆయన తీసుకెళ్ళి కర్ణాటకలో చేయిస్తే కొన్ని రోజులు బాగుండేవాడు. దాని తర్వాత డబల్ తాగడం మొదలుపెట్టాడు, డబల్ కొట్టడం మొదలుపెట్టాడు. మీరు అన్నట్టుగా ఆస్తులు నిలబడతాయని అంటారు కదా, వాళ్ళకు ఎగ్జాక్ట్గా 13 ఎకరాల భూమి మెదక్లో ఉండేది. ఆ 13 ఎకరాల భూమిని ఆయన తాగుడు కోసము, వ్యసనాల కోసము అన్నీ పోయి లాస్ట్కి ఆమె చేతిలో 3 ఎకరాలు మిగిలాయి. 3 acres మాత్రమే ఆమెకు మిగిలాయి అన్నమాట. అలా మిగిలినప్పుడు ఏమైందంటే మా దగ్గర కన్సల్ట్ అయ్యారు. అయినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, సార్ ఇది నేను ఎంతోమంది దగ్గరికి వెళ్ళా, ఎంతోమందిని నేను చూశానండి. ఏదో మీరు కూడా మీ దగ్గర కూడా ప్రయత్నం చేస్తా, పోతే 10, 20, ఎన్నో వేలు పోతుండొచ్చు. బట్ మీ దగ్గర కాకపోయినా నేను వేరే దగ్గరికి వెళ్ళి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసింది సార్. ఎలాగైతే నాకు మరి ఛాలెంజ్, చాలా పెద్ద ఛాలెంజ్. ఏందా నిజంగా సావిత్రిలా కనిపించిందా ఏ మాటలు కానీ ఆమె చూస్తే. సరే అని చెప్పేసి, ఏంటమ్మా ప్రాబ్లం ఏంటంటే, మా ఆయన విషయం ఇదండి అంటే
సొంత ఇల్లు ఉందా అంటే ఉంది. ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు? మా ఆయన చిన్నప్పటి నుండి అక్కడే ఉంటున్నాడు. నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి ఒక 5 సంవత్సరాలు బాగున్నాడు. తర్వాత ఈ రాద్ధాంతం అంతా మొదలుపెట్టాడు. వాళ్ళ తమ్ముడిని కూడా గొడవ చేసి వేరు చేసేసాడు అని వాళ్ళ ఆయన గురించి అంటే ఆమె వాళ్ళ తమ్ముడు మంచోడు కాదు, అమ్మ నాన్న మంచోడు కాదని అన్నట్లా అట్లా మా ఆయనే మంచోడు కాదంటుంది. కరెక్ట్. సో ఇప్పుడు ఏదైనా మార్గం ఉంటే మీరు చెయ్యండి అని చెప్తే, మరి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం ఉందా అమ్మా అని అడిగా. లేదండి మా ఆయనది ఏం రాసి పెట్టలేదు. ఎంతమంది పిల్లలు అంటే ఫస్ట్ పాప, తర్వాత బాబు, మళ్ళీ పాప, 3 పిల్లలండి అని అంది. పాప డేట్ ఆఫ్ బర్త్ని బట్టి తండ్రిని చూసి ఇంటికెళ్ళి ఫస్ట్ ఆయనని అడిగా, చూడు నాయన మీ భార్య ఇలా అని నా దగ్గరకు వచ్చింది, మీ ఇంటికి వాస్తు ఇవన్నీ చేయాలా వద్దా అని అడిగా. అడిగితే గురుగారు నాకు ఏ అభ్యంతరం లేదండి, మాకు మంచి జరిగితే చాలు అని ఆయన అంటే మనిషి మంచోడే. బట్ ఎడెక్షన్ టైం వచ్చినప్పుడు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పాపక్షమ అనే అసురుడు లేసినప్పుడే, ఆ అసురుడు ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉంటాడు. ఆయనను పట్టుకునేది ఎలాగా? పిన్ పాయింట్ డిగ్రీ తీస్తేనే ఆయన దొరుకుతాడు. అలా ఆయన పర్మిషన్ వాళ్ళ మిసెస్ వచ్చినాక అడిగినందుకు ఇంటి గ్రీడింగ్ అంతా తీసి పాపక్షమ అనే గ్రహాన్ని పట్టుకొని ఆయనకి నేను ట్రీట్మెంట్ చేసా. అక్కడ వాళ్ళ ఇంట్లో అక్కడ దోషం ఉంది పాపక్షమ దగ్గర. ఓకే. అక్కడ బండలు వేసినవి ఉన్నాయి, బండలు మంచిగా వేసినవి ఉన్నాయి. ఈ ఏరియా అంతా తవ్వాలమ్మా అని చెప్పా. అయ్యో బండలు అవన్నీ పాడైతాయి కదా అంటే, జీవితం పాడైపోయింది కదా, బండలు ముఖ్యమా జీవితం ముఖ్యమా అంటే నాకు వాస్తులో ఒక విషయం ఏంటంటే అండి, అమాయకంగా జనాలు చెప్పేది అంటే వాళ్ళు చెప్పేది కూడా కరెక్టేనండి. ఎందుకంటే సరైన వాస్తు కన్సల్టెంట్ దొరికితే వాళ్ళు ఇల్లు మొత్తం మార్చేమన్నా మార్చేస్తారు, మళ్ళీ కట్టుకుంటారు. కానీ అది లేకే కన్ఫ్యూజ్ కొంచెం. సో ఆమె చెప్పా, అమ్మ ఈ బండలని తీసి మనం ఇలా తవ్వి ఇక్కడ చేసి మళ్ళీ బండలు వేసేయాలమ్మా అని చెప్పా. సరే పంతులు గారు మీరు ఏది చెప్తే అది చేయండి. వాళ్ళ ఆయన కూడా చెప్పాడు, నేనే తీస్తా అని చెప్పి ఆయన మేము మనిషిని పట్టుకొని ఆయన ఇచ్చేసి. బట్ ఆయనకి ఏంటంటే సాయంత్రం అయితే ఆయన మాట వినడు. సాయంత్రం అయితే మళ్ళీ ఆయన డ్రింకింగ్కి వెళ్ళిపోవాల్సిందే. ఆ రాత్రంతా లొల్లే వాళ్ళ ఇంట్లో, అలా ఉండేదన్నమాట. సో అవన్నీ తీసి పాపక్షమ అనే అసురుణ్ణి పట్టుకొని 45 దేవతలు నోటితో అలవోకగా చెప్పేయడం గొప్ప కాదు సార్. వాళ్ళకి మూల మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు మేము సిద్ధించాం. ఒక్కొక్కరికి మూల మంత్రాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ కూడా ఈ శోమాద్యంగా చెప్తా. ఐం హ్రీం అర్హం హ్రీం నమః అనేది పాపక్షమ మంత్రం. ఐం హ్రీం అర్హం నమః అనేది పాపక్షమ మంత్రం అన్నమాట. సో దీన్ని లక్ష్య చేస్తే గానీ అది సిద్ధించదు. అది ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి అక్కడ నా మాట వినమంటే వినదు. ఆ ఎనర్జీ అనేది అక్కడ బాగా మైనస్లో ఉందన్నమాట. సో దాన్ని మేము ఏం చేసామంటే ఆ పాపక్షమ అనే ఎనర్జీని మూల మంత్రంతో స్టోన్ ఉంటుందండి, దానికి జెమ్ స్టోన్స్ ఉంటాయి. ఎన్ని క్రిస్టల్స్ ఎన్ని పడతాయి, స్టోన్స్ ఎన్ని పడతాయి అన్నీ వేసి దానికి కావాల్సినటువంటి జపము, తపము, ధూపము, దీపము, నైవేద్యం అన్నీ చేసి ఒకేసారి చేస్తారు. వీటికి మళ్ళీ చేసుకుంటూ కూర్చోరు. చేసి వదిలేసి ఆయన పేరు లోపల ఒక దోషం ఉంది. అంటే పేరుంటే న్యూమరాలజీ, మళ్ళీ న్యూమరాలజీ పేరుంటే ఒకటి సంపూర్ణ హిందూగా పేరుండాలి, లేదంటే క్రిస్టియన్గా సంపూర్ణంగా పేరుండాలి, లేదా ముస్లింగా సంపూర్ణ పేరుండాలి. అక్కడ ఆయన పేరు వచ్చేసి మన పీర్లకు సంబంధించింది ఉంటుంది కదా, సగం పీర్లు అండ్ సగం హిందూ పేరు ఉంది. అక్కడ ఆయనకు మైనస్ కొట్టిందనమాట. అప్పుడు నేను ఆయనకు అడిగా, అంటే అప్పుడు ఏదో మొక్కుకున్నారండి పీర్లకి, నేను పుట్టానంట, ఏమో కానీ ఏం మొక్కున్నారేమో కానీ జీవితం అంతా కూడా నాకు శూన్యంగానే అయిపోయింది. మా తల్లిదండ్రులు బతికినట్టు కూడా నేను బతకట్లేదు, మా అన్న తమ్ములు బతికినట్టు కూడా నేను బతకట్లేదు, అందరికంటే చాలా దీన స్థితిలో ఉన్నాను. కాబట్టి గురుగారు మీరు ఏది చేయమంటే నేను చేస్తా. వెరీ గుడ్. నీ పేరుని ఇలా రాయి, నేను నీకు ఒక పేరు ఇస్తా, అది నువ్వు ఇలా రాయి. రామకోటి రాస్తే అనుకున్నది అయిందా లేదా అండి? అంత అయింది కదా. రామకోటి
మీరు రాసినప్పుడు అనుకున్నది అందరికీ అయింది. రామకోటి అంటే కోటి నామాలు రాయాల్సిన అవసరం లేదు. 1000 నామాలు రాముడికి రాసినా మనం అనుకున్నది అయిపోతుంది. అది సత్యం. రాముడు ఎంత సత్యమో, రామనామం ఎంత సత్యమో, రామకోటి రాస్తే అంతే సత్యం. కాబట్టి ఈయన నామమును ఆయనకి నేను ప్లస్ పాయింట్గా చేసి ఆ నామాన్ని ఆయనకు చేంజ్ చేశా. ఓకే. ఇంట్లో వాస్తు బలాన్ని పెంచా. తర్వాత ఆయనకి మొబైల్ నంబర్లో లాస్ట్ సంఖ్య 4 ఉండేది. 4 అంటే రాహు. ఓకే. మొబైల్ నంబర్లో లాస్ట్ సంఖ్య 4 వచ్చింది ఆయనకి. ఆయనకి టోటల్ విపరీతంగా పడలేదు అది. ఆ సిమ్ మార్పిచ్చి వేరే సిమ్ వేపించా. చూడండి సార్, భగవంతుడు ఇందాక మీ నోటి నుండి అనిపించాడేమో త్రిమూర్తులని. ఆ త్రిమూర్తుల అనుగ్రహం పేరు నాకు రాకున్నా పర్వాలేదు, కానీ నా క్లయింట్స్కి వస్తుంది. మీ అందరికీ ఆ త్రిమూర్తుల అనుగ్రహం మా సమృద్ధి వాస్తు నుండి వస్తున్నందుకు నేను గర్విస్తున్నాను. ఈరోజు ఆ భార్యాభర్తలు మంచిగా ఉన్నారు, చాలా బాగున్నారు. కింద మీద పడి లిటిగేషన్లో ఉన్నటువంటి వాళ్ళ 2 ఎకరాల భూమిని ఆయన తాగున్నప్పుడు వేరే రాయించుకున్నాడు. లీడర్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ 2 ఎకరాల భూమిని వాళ్ళు తెచ్చుకొని 5 ఎకరాలు చేసుకొని ప్రశాంతంగా ఉన్నారు. ఆయన పూర్తిగా మానేశాడు అని అనట్లా, ఆయనకి ఆ స్థితి పోయింది, ఆ దరిద్రం పోయింది. అది రండి మా ఫ్యాక్ట్ అండి అది.